171 మరి 16 కిలోమీటర్ల డ్రాప్ ఇది. కాకపోతే 148 చూపించింది అంతే. ఇది పెద్ద రైడ్ కాబట్టి ₹3 చిల్లర కట్ చేసుకున్నాడు. మిగతా రైడ్లో దాని ఇంకా లిస్ట్ ఉంటుంది కదా ఎంత కట్టాయని అని. దానిలో మినిమం అన్ని పైసలే ఉన్నాయి, 40 పైసలు. ఇక్కడికి వచ్చి 20 నిమిషాలు అవుతుంది. కరెక్ట్ 11:53కు రైడ్ అయిపోయింది. ఇక్కడ 12:20 అవుతుంది టైం. ఇప్పుడు ఏం పడతలేవు రైడ్లు మరి ఇవాళ. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు మూసాపేటలో ఉన్నా నేను. అప్పుడు ఫతేనగర్ నుంచి బాలనగర్ మెట్రో స్టేషన్కి ఒక రైడ్ తీసుకొచ్చిన ఊబర్లో. దాని తర్వాత ఇప్పుడు ఒకటి కోట రైడ్ పడ్డది నాకు. నిజాంపేటకి డ్రాప్ ఉన్నది. ఇది ఆల్రెడీ పోయినా, పార్సల్ పిక్ చేసుకున్నా. మళ్ళీ బాలనగర్ మెట్రో దాకా వచ్చిన రిటర్న్. 12 కిలోమీటర్ ఉండే పికప్ లొకేషన్ నుంచి డ్రాప్. ఒక 2 కిలోమీటర్ వచ్చినా ఇంకొక 10 కిలోమీటర్ ఉన్నది. ఇవాళ ఓన్లీ ఊబర్ ఉన్న పోర్టర్ ఆప్షన్ నాకు. ఎందుకంటే ఓలాలో వ్యాలెట్ మేనేజర్ ఉన్నది, అది 250 చిల్లర ఏమున్నది. దాన్ని రీఛార్జ్ చేయాలి. దానికి ఒక ₹100 కొడతా, మళ్ళీ రైడ్లు పడతాయి. కానీ ఈ రైడ్ అయిపోయిన తర్వాత దానికి ఓలాలో డబ్బులు కడతా. 3 అవుతాయి. ఓలా అవుతుంది, ఊబర్ అవుతుంది, పోర్టర్ అవుతుంది. 3 ఆప్షన్లు అవుతాయి. ఎటువైనా బిందాస్ పోతా నేను. ఇక ర్యాపిడో అంతా పని అయిపోయింది. ఇక ర్యాపిడో ₹350 మైనస్ ఉన్నది. 350, 315, ₹315 మైనస్ ఉన్నది ర్యాపిడోగా. అవి కట్టాయిగా రైట్గా చూస్తే మనకు ర్యాపిడో నుంచి ఫోన్లు వస్తాయా అని చెప్పి చూస్తా. ఫోన్ ఏం రాకుండా ఒక వారం చూసి యాప్ అన్ఇన్స్టాల్ చేస్తాయి. చాలు బతికిన కాడికి, బతికించిన కాడికి ఆంటోనియా. నిజాంపేట నుంచి నానక్రామ్ కూడా ఒక రైడ్ పడ్డది ఊబర్లో. ఇప్పుడే పార్సల్ ఇచ్చేసిన, అయిపోయింది. పార్సల్ ఇచ్చిన ఒక 5 మినిట్స్కి రైడ్ పడ్డది. అటు పోద్దని అనుకుంటాను, అటే పోతాను రోజు నేను. ఏమో ఇవాళ ఏమైతే అయితే చూద్దామని చెప్పి పోతాను. ఏదో ఒకలాగా బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అక్కడి నుంచి. ఎందుకంటే టైం కూడా అయిపోయింది, 11:10 అవుతుంది. చాలాసేపు ఉంటే ఏం వర్కౌట్ కాదు. ఆడ పికప్ నేనున్న దగ్గర నుంచి 2 కిలోమీటర్లు ఉండే, 16 కిలోమీటర్ల డ్రాప్ ఇది. కాకపోతే 148 చూపించింది అంతే. ఏమో ఏదైతే అది ఏందని చెప్పి పోతాను. 148 వస్తానే కదా, ఒకటే దిక్కు ₹140. 148 ఎట్లయినా కమిషన్ అంతానే ఏం తీసుకోడు. అంటే ₹5-6 తీసుకుంటాడేమో ఊబర్లో. ఒకసారి చెక్ చేసి నేను కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఊబర్ వాడు ఎంత కమిషన్ తీసుకుంటాను అని నేను ఇంతవరకు చెక్ చేయలే అసలు ఊబర్లో. ఊబర్లో తక్కువ కొడతా రైడ్. నేను వాళ్ళ చెక్ చేయాలి, ఈ రైడ్తో చెక్ చేసి అర్థమవుతుంది. లాస్ట్ డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నానక్రామ్ కూడా ఉన్నా నేను. ఇందాక నేను డ్రాప్ చేసిన రైడ్కు ఎంత మస్తు తక్కువగా చేసుకున్నాను మా డబ్బులు. ఎంత ₹3.50 కట్ చేసుకున్నాడు. అంటే ₹4 కట్ చేసుకున్నాడు అంతే. ఓకే మరి మంచిదే, అంటే తక్కువ కట్ చేసుకుంటాను అట్లా. ఇది పెద్ద రైడ్ కాబట్టి ₹3 చిల్లర కట్ చేసుకున్నాడు. మిగతా రైడ్లో దాని ఇంకా లిస్ట్ ఉంటుంది కదా ఎంత కట్టాయని అని. దానిలో మినిమం అన్ని పైసలే ఉన్నాయి, 40 పైసలు, 50 పైసలు, ₹2 గింతనే ఉన్నాయి అంతే. ఒక్కటి కూడా ₹5 దాటలేదు అలా లిస్ట్లో మొత్తం. ఆ లిస్ట్ కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి ఒకసారి. ఇక్కడికి వచ్చి 20 నిమిషాలు అవుతుంది. కరెక్ట్ 11:53కు రైడ్ అయిపోయింది. ఇక్కడ 12:20 అవుతుంది టైం. ఇప్పుడు ఏం పడతలేవు రైడ్లు మరి ఇవాళ. ఇటు ఊబర్ ఆన్లైన్ ఉన్నది, ఓలాలో కూడా రీఛార్జ్ చేసిన వ్యాలెట్. ఓలాలో కూడా ఏం పడతలేవు. మరి నా ఫోన్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నదా నాకేం అర్థమవుతలేదు. ఎవరైనా కనబడితే అడుగుదామంటే ఎవరు కూడా కనబడతలేదు రైడర్లు ఇటు సైడ్. నాకు తెలిసింది జూబ్లీ హిల్స్ రైడ్, సివిఐ కాలనీ, రోడ్ నెంబర్ 36 అంటే కోటర్లో ఒక రైడ్ పడ్డది. నా 99% ఇది ఎటు 99% జూబ్లీ హిల్స్కే పోవాలి ఇది రైడు. మాదాపూర్ మెట్రో వెనకాల ఏదో సిబిఐ కాలనీ అని ఒకటి ఉన్నది.
అది మాదాపూర్ మెట్రో అంటే రోడ్ నెంబర్ 36. అంటే నా అనాలిసిస్ ప్రకారము ఇప్పుడు మాదాపూర్కే పోతా నేను. ఏమో బట్ ఎక్కడికైనా ఇక్కడ అయితే వెళ్ళిపోతాను ఫస్ట్. ఇప్పుడు పడుతుంది ఒక రైడ్, మళ్ళా ఈ కోటర్ పడ్డ తర్వాత ఊబర్ రైడ్ పడుతుంది. ఇలా కోటర్ వేసుకొని పోతా. ఏదైనా అదైనా డబ్బులు వస్తాయి, ఏదైనా డబ్బులు వస్తాయి. ఒక్క 2 నిమిషాలు అక్కడనే ఉన్న అయిపో. నేను ఇటు బండి తీసిన ఏ పడ్డట్లేము. పోతా ఇక్కడ నుంచి అని చెప్పి బండి తీసిన సగం దూరం పోయినా. సగం దూరం అంటే ఒక 200-300 మీటర్స్ పోయినా అంతే. ఇటు సైడ్ ఉండే నేను ఇంచేపు నేను ఇక్కడ విప్రో సర్కిల్ ఉండే. ఈ గోల్డ్ ఫెడ్జ్ ఉంది కదా, గోల్డ్ ఫెడ్జ్ దగ్గర విప్రో సర్కిల్ దగ్గర ఉండే నేను. లొకేషన్కి వచ్చిన A few moments later. ఒక అర్ధగంట 40 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఓలాలో ఒకటి శివరారంకి ఒక రైడ్ పడ్డది. పికప్ ఉన్నది మరి. ఇప్పుడు నేనున్నా కానీ సార్ 2 కిలోమీటర్ల చిల్లర ఉన్నది. 2.4 కిలోమీటర్స్ ఉండే పడ్డది. మరి ఏమో ఖాళీ ఉండ బదులు 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పోతాను, పికప్ పోతాను. ఇట్లానే ఓలాలో పడ్డది కాబట్టి ఈ పికప్ కిలోమీటర్ కూడా కౌంట్ అయితే ఏం కాదు, నో ప్రాబ్లం. నాకు క్యాన్సల్ చేయకుండా ఉంటే చాలా కస్టమర్ అయినా. ఇలా పైసలు ఏం కనబడతలేవు నా దగ్గర. పొద్దున్న నుంచి మహా అంటే ఇప్పటి వరకు పెట్రోల్ ఇట్లా ఓపేయంగా ఫిక్స్ 500 రూపాయలు మిగిలినాయి. ఇప్పుడు ఇది వే రైడు ఒక 120 రూపాయలు వస్తాయి నాకు. 12 కిలోమీటర్ల రైడు ఒక 120 రూపాయలు వస్తాయి. దీంతో 620 రూపాయలు అయినట్టు. 620 అంటే ఇప్పుడు మళ్ళీ ఈ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్రోల్ ఓపియాలి. మళ్ళీ అప్పుడెప్పుడు ఓపిస్తున్న పెట్రోల్ ఛాన్స్ అయిపోతుంది. ఈ రైడ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఓపియాలి పెట్రోల్. ఇప్పుడు మళ్ళీ శివరారం నుంచి డైరెక్ట్ ఇంటికి ప్లాన్ చేసుకుంటే 5 అవుతుంది టైము. పోతా. నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. పొద్దున అట్టే ఖాళీ తిరుగుడు అవుతుంది. తిరుగుతాను కానీ పైసలు కనబడతలే పొద్దున. ఎందుకు కట్టే తిరుగుడు ఎందుకు పోతా సపడేగా. ఏమన్నా ఉంటే రేపు తీసుకుంటా. 171 మరి. గాస్ నేను ఇందాక దింపిన రైడ్ శివరారంకి వెళ్ళి తీసుకొని వచ్చిన ఊబర్లోనే. మళ్ళీ ఇప్పుడు పడతాను పెద్ద రైడ్లు. పొద్దుంచలో ఏం లేదు, ఖాళీగా తిప్పింది నన్ను. అప్పంచలో ఒకటే కిలి ఒకటే వాడు పడతానే. ఇక నేను టైం ఎంత అవుతుంది, 6:30 అవుతుంది. సీదా హోమ్. ఇప్పుడు నేను ఎక్కడున్నా, శ్రీనగర్ కాలేజీలో ఉన్నా. సక్సెస్ఫుల్గా ఇవాళ ఓన్లీ ఊబరు, ఓలా, మన పోర్టర్లో ఒక్క రైడ్ కొట్టిన అంతే. ముసాపేట నుంచి నిజాంపేటకి ఒక రైడ్ తీసుకుపోయినా పోర్టర్లో. అది ఒక్కటే పోర్టర్ రైడ్. పోర్టర్ కూడా కొట్టలేయాలి. ఒక్కటే రైడ్ పడ్డది నాకు అంతే. ఇందాక ఈ రైడ్లు ఉన్నప్పుడు బాలనార్ దాకా వచ్చిన తర్వాత ఒకటి పడ్డది. మళ్ళీ అటే బాజ్పల్లికి పడ్డది ఒకటి, 193 రూపీస్. రైడ్లోనే ఉన్నాను నేను ఆల్రెడీ. నేను పొద్దుంచలి ఎంత సంపాదించిన అంటే పొద్దున 9:30కి స్టార్ట్ చేసిన రైడ్. ఇవాళ పొద్దున 9:30 నుంచి ఇప్పుడు 6:30 అవుతుంది. మహా అంటే పొద్దున నుంచి నేను 793 రూపాయలు మిగిలించుకున్నా అంతే. పెట్రోలు, నా ఛాయలు, ఖర్చులు అన్నీ పోను 793 రూపాయలు మిగిలిన అంతే. ఇవాళ మొత్తం డే మొత్తం లాస్ ఉన్నది నాది. అకౌంట్లో 693 ఉన్నాయి, నా జేబులో ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఆ పైన 93 ఇప్పుడు పెట్రోల్ ఒప్పించుకొని పోతా. సారీ మర్చిపోయినా ఇంకొకటి. దీనిలోకి వెళ్ళే పొద్దున వచ్చిన డబ్బులతోనే ఓలాది వానికి పైసలు కట్టిన, ఓలా వానికి వ్యాలెట్ రీఛార్జ్ చేసిన. అదెంత 100 రూపాయలు అంతే. అది 800 చిల్లర చేసిన అంతే. ఇలా మరి డే మొత్తం క్రిటికల్గా ఉన్నది. మరి ఇలా 800 అంటే మరి ఘోరం ఇవ్వాలి నా పరిస్థితి. గైస్ రైట్. మరి ఇక వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే
లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకేం చెప్పాలనుకున్నా, నన్ను ఏమన్నా అడగాలనుకున్నా, దేనికైనా కింద కామెంట్ సెక్షన్ ఉన్నది మనకి. ఒక చిన్న కామెంట్ చేయండి. బాయ్ బాయ్స్.